మన జీవితంలో మార్గాలు సరళం కావాలంటే, త్రోవలు సరళం కావాలంటే ఏం చేయాలి అని అంటే, క్రింద నుంచి చదువుదాం. ఆయన అధికారానికి, చెప్పండి మొదటి మాట, ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? మన హవా నడవాలనుకుంటాం. అవునా? మన ఉద్దేశాలే నెరవేరాలనుకుంటాం, మన యొక్క కోరికలే నెరవేరాలని అనుకుంటాం. కానీ దేవుని గ్రంథములో దేవుడు అంటున్న మాట, ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ పైన ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటామో తప్పకుండా మనం ఆయనను పూర్ణ హృదయముతో వెంబడించగలుగుతాం, ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతాం. తర్వాత ఆ పైన మన స్వబుద్ధిని ఆధారము చేసుకోము.